వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 5 అవాయిడబుల్ మిస్టేక్స్ ఇన్ పర్సనల్ ఫైనాన్స్. సో యూజువల్ గా మనము ఏదో ఒక లైఫ్ స్టేజ్ లో ఈ యొక్క మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మనం ఇది అవాయిడ్ చేయగలిగితే కనుక మన ఫైనాన్షియల్ జర్నీ ఇంకా కంఫర్టబుల్ గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని. నేను గత 10 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద పనిచేస్తున్నాను. సో ఫస్ట్ అవాయిడబుల్ మిస్టేక్ వచ్చి ఓవర్ స్పెండింగ్ అండ్ నాట్ హ్యావింగ్ ఎ బడ్జెట్. సో మీ యొక్క జీతానికి మించి మీరు కనుక ఖర్చు చేస్తే గనుక ఖచ్చితంగా మీరు ఒక డెట్ ట్రాప్ లో పడే అవకాశం ఉంటుంది. సో మీరు దీన్ని అవాయిడ్ చేయాలంటే ఒక స్ట్రిక్ట్ బడ్జెట్ ని అయితే ఫాలో అవ్వండి. లైక్ 50-30-20 రూల్. సో అందులో 50% మీ యొక్క బేసిక్ నీడ్స్ అండ్ నెసెసిటీస్ ఖర్చు పెట్టండి అండ్ 30% మీ వాంట్స్ కి అండ్ 20% మటుకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ కోసం అనేసి యూజ్ చేయండి. సో దీని మూలంగా మీరు మేజర్ హై ఇంట్రెస్ట్ డెట్స్ లైక్ పర్సనల్ లోన్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ లోన్స్ ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఓవర్ స్పెండింగ్ మూలంగా డెట్ ట్రాప్ లో పడకుండా కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ సెకండ్ మిస్టేక్ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవటము అండ్ అలాగే ఒక పర్సనలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటము. సో చాలా సార్లు మనము ఒక ప్రాపర్ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవటం మూలంగా మనం హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్స్ లైక్ హాస్పిటలైజేషన్ అయితే గనక ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మనము ఒక 2 to 3 lakhs కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే మీరు ప్రాపర్ గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయాలి. అలాగే మీ మెడికల్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ కి మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కూడా చాలా అవసరం. అండ్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక 15-20,000 కి మీకు ఒక ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ పాలసీ అయితే ఈజీగా కొడుతుంది. మీరు 20,000 స్పెండ్ చేయటం అన్నవి చాలా తక్కువ అమౌంట్ అవుతుంది వెన్ కంపేర్ టు 2 to 3 lakhs ఆఫ్ అన్ ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ కి కన్నా. సో అది మీరు రీపే చేయడానికి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 to 3 years పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయండి. అలాగే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోండి. సో థర్డ్ మిస్టేక్ వచ్చి చేసింగ్ ఆఫ్ హై రిటర్న్స్. సో చాలా సార్లు క్లయింట్స్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ని తగ్గ ప్రొడక్ట్ ని ఎంచుకోకుండా మార్కెట్ లో టైంలో ఏదైతే హైయెస్ట్ రిటర్న్ ఇస్తుందో ఆ ప్రొడక్ట్ ని ఎంచుకోవటం అన్నది జరుగుతుంది. లైక్ గత 2 years బ్యాక్ చూస్తే గనుక ఆల్మోస్ట్ ఆల్ సెక్టారియల్ ఫండ్స్ హైయెస్ట్ రిటర్న్ అన్నవి ఇచ్చాయి. సో ఇమీడియట్ గా 1 year తర్వాత హై రిటర్న్స్ ఏదైతే ఇస్తుందో ఆ ప్రొడక్ట్ ని ఎంచుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు హై రిటర్న్ ప్రొడక్ట్ ని ఎంచుకోకండి. దాని బదులుగా ప్రాపర్ అసెట్ అలొకేషన్ ని చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క మార్కెట్ సైకిల్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తాయి. ఒకసారి ఈక్విటీ పర్ఫార్మ్ చేస్తే ఇంకోసారి గోల్డ్ అన్నది పర్ఫార్మ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడు హై రిటర్న్ ని మీరు చేద్దామని వెళ్తే కనుక ఫైనల్లీ యూ విల్ బి ఇన్ హైయర్ రిస్క్. సో మీరు మీ యొక్క గోల్స్ ని క్లియర్ గా సెట్ చేసుకోండి. అలాగే మీ యొక్క గోల్ కి అండ్ మీ యొక్క రిస్క్ కి తగ్గ ప్రొడక్ట్ ని మీరు ఎంచుకోండి. అండ్ మీరు ఒకవేళ కనుక అన్ని ప్రొడక్ట్స్ ఆర్ హై రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్స్ లోనే ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక దానికి కూడా ఒక ప్రాపర్ అసెట్ అలొకేషన్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయండి. రాదర్ దెన్ రాండమ్ గా ఈ ఒక లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూసి మటుకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకండి. సో దీని మూలంగా మీరు మేజర్ గా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని సేవ్ చేసుకోగలుగుతారు. అలాగే మీ యొక్క రిస్క్ అండ్ మీ గోల్స్ ని కూడా ప్రాపర్ టైం కి అచీవ్ అవ్వగలుగుతారు. ఫోర్త్ మిస్టేక్ వచ్చి ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ బదులు యూలిప్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తీసుకోవటము. సో ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ కమ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకుంటారో మీకు రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఒకవేళ కనుక మీ ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబరు లేకపోతే రిలేటివ్ ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నారనో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు యూలిప్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తీసుకోకండి. సో యూలిప్ ప్రొడక్ట్స్ లో మీకు యూనిట్స్ తో పాటు మీ యొక్క ఇన్సూరెన్స్ చార్జెస్ అన్నవి కూడా పడతాయి. దాని మూలంగా మీకు రిటర్న్స్ అన్నవి చాలా తక్కువగా వస్తాయి. అండ్ అలాగే ప్రీమియం చాలా హైగా ఉంటుంది. అండ్ రిస్క్ కవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఇన్సూరెన్స్ ని అండ్ ఇన్వెస్ట్మెంట్ ని కలిపి తీసుకోకుండా మీరు ఎక్స్క్లూజివ్ గా టర్మ్ పాలసీని తీసుకోతే వేర్ మీకు హైయెస్ట్ రిస్క్ కవర్ అనేది జరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఫిఫ్త్ మిస్టేక్ వచ్చి రీసెర్చ్ అండ్ అనాలిసిస్
అనాలిసిస్ చేయకుండా స్టాక్స్ ని ర్యాండమ్ గా మీ ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే మీ యొక్క కొలీగ్ చెప్పారనో పర్చేస్ చేయటము. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీరు ఒక ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అని చేయండి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా ఫ్రాడ్యులెంట్ కంపెనీస్ వచ్చాయి. సో మీ యొక్క అమౌంట్ ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ ద్వారా హై రిటర్న్స్ ప్రామిస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఆన్లైన్ టిప్స్ ని ఫాలో అవ్వకండి. అండ్ అలాగే మీ అమౌంట్ మీరే మేనేజ్ చేయండి గానీ ఎవరికో అమౌంట్ ఇచ్చి హై రిటర్న్స్ ప్రామిస్ చేస్తున్నారు అనేసి మటుకు అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి వాళ్ళ డ్యూ డెలిజెన్స్ ఆఫ్ బ్రోకర్ గానీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇదండి. సో ఈ 5 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయగలిగితే 2025 లో మీరు ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అండ్ అలాగే ఒక సెక్యూర్డ్ ఫైనాన్షియల్ లైఫ్ జర్నీని కూడా కంటిన్యూ చేయగలుగుతారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అనేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి.